అప్పటి పూర్తికి నువ్వు లేకపోతే చస్తా, నువ్వు లేకపోతే బతుకుతా అని బండ్ల మీద లేచిపోయి చేసి ఈరోజు ఆ పాపను అంత దారుణంగా కొట్టి చంపేసారు. ఎంత అన్యాయం జరిగింది ఇది. ఈ అన్యాయానికి ఎవడు న్యాయం చేయాలి? ఆ తల్లికి తోడబుట్టిన అన్న బాధని ఎవడు తీర్చాలి? ఒక్కసారి ఆలోచన చేయండి తల్లిదండ్రులారా, ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేనైతే నా అక్క చెల్లెలు కోరుకుంటుంది ఒకటే, ప్రజలారా ఒక్కసారి అమ్మ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల మాట వినండి వినండి వినండి. వాళ్ళు మీ మంచిగా చెప్తున్నారని వినండి. ఒక్కసారి కడప దాటి తల్లిదండ్రులను కాదని పోతే మీకు మీ మెట్టింట్లో జరిగిన బాధలను నీ పుట్టింట్లో చెప్పుకోవడానికి కూడా నీకు మనసు రాదు. వాళ్ళు వద్దంటే కూడా నేను వచ్చేసిన. అదే విధంగా అనూష బాధపడ్డది. ఎంత నరకయాతనను అనుభవించిందో తన మనసుకే తెలుసు. అంత నరకయాతనను అనుభవించిన తర్వాత ఆ పాపను కొట్టేసిర్రు. మీకు దండాలు పెడుతున్నా, దయచేసి అక్క చెల్లెలారా మీ తల్లిదండ్రుల మాట వినండి వినండి వినండి. నేను పోతా, ఆడికి వెళ్తా, ఆడ మాట్లాడతా. లైట్లు బంద్ చేసి చాలు చేసి నా బిడ్డను చిత్రగించాలి పెడుతున్నాడు సార్. నా బిడ్డ చెప్పుకోలేదు సార్ ఎవరికి, నేనేమేం చెప్పుకుందా.